later they have filed the quash petition in the Karnataka High Court under 482 CRPC. 482 CRPC కింద కట్టిన తర్వాత ఆఫ్టర్ అప్రిషియేటింగ్ both sides of the evidences, అమ్మాయి తరపున కంటెన్షన్స్ ఏంటి అని పరిశీలించిన కోర్టు వారు అమ్మాయి పెట్టిన కంప్లైంట్లో చూస్తే చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది. ఏంటంటే ఆమె రాసిన కంప్లైంట్ ఏంటంటే, ఆన్ ది డే ఆఫ్ ది మ్యారేజ్ ఆన్ 27th of January 2023 ఆమె బర్త్డే రోజు అసలు ఆమెకి ఏం జరిగిందో తెలియదంట. ఆమెకి ఏం జరిగిందో తెలియకుండానే వచ్చి అతనితో కలిసి టెంపుల్లో మ్యారేజ్ చేసుకుందంట. ఏమి తెలియకుండానే రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీస్కి వెళ్ళి సిగ్నేచర్స్ పెట్టిందంట. ఏం జరిగిందో తెలియకుండానే అతనితో కాపురం చేసిందంట. అంతా కూడా ఒక మత్తులో జరిగిపోయింది, నాకు తెలియదు ఇదంతా జరిగిందని చెప్పి ఒక డిఫెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ డిఫెన్స్తోనే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ రోజు 28th వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక సెక్షువల్ యాక్ట్ని రేప్ కింద పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదంతా పరిశీలించిన హైకోర్టు, దేవుళ్ళంటి మన హైకోర్టు జడ్జి గారు, కర్ణాటక హైకోర్టు జడ్జి గారు అమ్మాయిని మందలిస్తూ, నీకు విత్ కన్సెంట్తో జరిగింది, మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య వచ్చిన డిస్ప్యూట్ని నువ్వు రేప్ కేసుగా ఎలాగ కన్సిడర్ చేస్తారని పోలీసు వారిని కూడా మందలిస్తూ, ముట్టికాయలు వేస్తూ, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, ఫర్దర్గా ఇలాంటి కేసెస్ కట్టద్దు అని చెప్తూ ఈ టోటల్ కేసు మొత్తం మీద కూడా ఒక స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ఈ 498A కేసెస్లో డిస్పెన్స్ విత్ ఇస్తారు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అపేర్ అవ్వాల్సిన పని లేదు, కోర్టుకి అవసరమైతే అపేర్ అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే ఫాల్స్ కేసెస్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ మీద డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ రేప్ కేసులో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది రియల్లీ ఒక ఫ్రూట్ఫుల్ ఈవెంట్ టు ది హస్బెండ్కి ఒక పెద్ద ఏమంటారు, ఇట్స్ గ్రేట్ బూన్, ఒక అదృష్టం లాంటిది. సో ఇలాంటి జడ్జిమెంట్స్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్లో, ప్రతి సొసైటీలో జనరల్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఎదుర్కోవాలి అంటే మీ ఫ్రెండ్స్కి మీరు సహాయపడాలి, లేదా మీ చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాల్ని మీరు ఇలాంటి జడ్జిమెంట్స్ ద్వారా ఒక దారి చూపించాలి అనుకుంటే, మీ ఫ్రెండ్స్కు, మీ జీవితాల్లోనూ, మీ పిల్లల జీవితాల్లోనూ, మీ అన్నదమ్ముల జీవితాల్లోనూ, మీ ఫ్రెండ్స్ జీవితాల్లోనూ ఇలాంటి జడ్జిమెంట్స్ ఉపయోగపడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీకు టైం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్టు అడ్వకేట్ ఈజ్ సైనింగ్ ఆఫ్.